కాదు, విద్యని బోధించేవాడు. మంచి వ్యక్తి, నగరానికి ఎంతో అభివృద్ధి చేశారు. అటువంటి వ్యక్తులు వస్తున్నారు. ఆయన గెలిపించుకునే బాధ్యత మనందరిది. ఇటుపక్క రూరల్ నియోజకవర్గం ఈరోజు శ్రీధర్ రెడ్డి దుర్మార్గపు పాలన. నేను అక్కడ ఉంటే నేను కానీ ఆయన లెక్కలో వచ్చేస్తాను, నా ఆలోచన ప్రజలతో ఉండాలనేది. అక్కడ ఉన్నప్పుడు అనేక సార్లు ఆ పార్టీ ఆలోచనల పైన మాట్లాడాల్సిన సమస్య, ఆ పార్టీ ఆలోచనల పైన పని చేయాల్సిన పరిస్థితి ఎవరిదిగా. ఆ రోజుల్లో ఆ పార్టీ పాలసీల పైన ఆయన పోరాడాడు. అయితే ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చేసేది కరెక్టు, చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషం. ఈరోజు తను లాస్ట్ 1 సంవత్సరం ఉందనిగా 6 నెలల ముందుగా వచ్చిన తన్ను కానీ గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కానీ తెలియజేస్తూ, ఇటు ఈ 2 నియోజకవర్గాలే కాదు, మన బంధుత్వం ఈ జిల్లా మొత్తంలో ఉంది. మనం చాలా మంది ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చున్నాం, ఆత్మకూరు నుంచి ఇక్కడ వచ్చున్నాం, కావలి నుంచి వచ్చున్నాం, సర్వేపల్లి నుంచి ఇక్కడ వచ్చున్నాం. అందరు కానీ రేపు ఎన్నికలు వస్తే మన బంధువు వరకు చూసుకుంటే కాదు, మన బంధుత్వం ఎక్కడున్నా అందరినీ చైతన్యపరిచి ఎందుకు తెలుగుదేశంకి ఓటు వేయాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడియాలి అనేది మీరందరూ కానీ ఒక సైనికుల్లాగా పనిచేస్తే చంద్రబాబు జీవితం కాదు మారేది, మన జీవితాలు మారుతాయి. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను. అంతేకాదు ఆనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా, ప్రతిపక్ష పార్టీగా అబ్దుల్ అజీజ్ గారు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను పోరాటం చేశాను. ఆ రోజు జరిగినటువంటి జెండాది సభలో ముస్లిం సోదరులు అడిగారు, మా ఇలియాస్ భాయ్ అందరూ కూడా, మౌలానా ఇలియాస్ భాయ్ అందరూ అడిగారు, తీర్మానం చేయకుంటే ఏం చేస్తామంటే ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకిస్తా, ఈ యొక్క ప్రభుత్వం తీర్మానం చేయకుంటే నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా, మాట ఇస్తానని చెప్పని మాట కట్టుబడిన వ్యక్తిని సోదరులు. కాబట్టి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సమయాల్లో పార్లమెంటులో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ మద్దతుగా ఓటేసిన వ్యక్తులు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వచ్చినప్పుడు మా ధర్నాకరణ అంటే రాము వీలు కాదు, విలేకరుల సమావేశం పెట్టంటే పెట్టను, ఏం పెట్టకుంటే కొడతారా అని చెప్పిన వ్యక్తులకి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకంగా పోరాటం చేస్తే తుపాకులతో కాలుస్తామని కొంతమంది బెదిరిస్తే ఓ శాసనసభ్యుడిగా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకంగా నేను వ్యతిరేకిస్తున్నా, దమ్ముంటే బుల్లెట్ల వర్షం నా మీద చూపించమని సవాల్ చేసిన మీ శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా సర్వకాల వ్యవస్థలందు అన్ని వేళలందు ఓ ఎమ్మెల్యేగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ కోటమిరెడ్డి సదారెడ్డిగా ముందుకు సాగుతానని తెలియజేస్తూ, నాకంటే ముందు నుంచి నేను 1 సంవత్సరం అయింది అధికార పార్టీ వద్దు అనుకున్నా, అధికారాన్ని వదులుకున్నా, తెలుగుదేశం పార్టీలో చేరాను. కానీ అంతకుముందు అనేక సంవత్సరాల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టాల్లో ఉన్న వేళ ఈ జిల్లాలో, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆనాటి నగర ఇన్ఛార్జిగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీరిద్దరూ చేసినటువంటి పోరాటాలు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుంటాయి. దానికి తగ్గట్టే వారికి అన్ని రకాల గౌరవం ఉంటుందని చెప్పని కూడా స్వయంగా అధినేత చంద్రబాబు గారు మాటించిన సంగతిని మీ వద్ద గుర్తుకు చేస్తూ, మేమందరం అటు నారాయణ గారైనా, అజీజ్ గారైనా, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా, మేమైనా వేదిక మీద ఉండే మొత్తం అందరం ఒక్క తాటి మీద 2 నెలల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా, కార్యకర్తల ప్రయోజనాలు రక్షించే విధంగా ముందుకు సాగటం తెలియజేస్తూ మీ అందరి వద్ద మీరు 4.5 సంవత్సరాలుగా బీజేపీకి తొత్తులుగా మారి బీజేపీ ఏది చెబితే ఏది చేస్తున్నారు, ఏది నుంచోమంటే నుంచుంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. పార్లమెంట్లో
సుమారుగా 8 పార్లమెంటు స్థానాలు ముస్లింలు సహకరించడం వల్ల గెలిచారు. మీరు ఈనాడు 8 పార్లమెంటు స్థానాల్లో మీరు ఏం ఒరగబెట్టారు ముస్లింలకి? మీరు ఢిల్లీ పోయి ఏం ఒరగబెట్టారు? కాశ్మీర్ బిల్లు వచ్చింది, 370 కాశ్మీర్ బిల్లు వచ్చింది, దాన్ని మీరు మద్దతు పలికారు. అదే రకంగా ఎన్ఆర్సీ సిఏ బిల్లు వచ్చింది, మీరు పార్లమెంట్లో మద్దతు పలికారు. అదే రకంగా మరియు త్రిపుల్ తలాక్ బిల్లు వచ్చింది, మళ్ళీ పార్లమెంట్లో మీరు మద్దతు పలికారు. వైఎస్ఆర్సీపీకి ఉన్న 8 రాజ్యసభ సభ్యులు మద్దతు పలకపోతే రాజ్యసభలో యూడీఏకి మరి బీజేపీకి మరి మెజారిటీ లేదు, బిల్లు అక్కడ పాస్ కాదు. కాబట్టి మీరు బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి, సిబిఐ కేసులు మీ మీద మరి విచారణ చేయకుండా ఉండటానికి, మీరు కోర్టుకు కూడా పోకుండా ఉండే రకంగా ఏదైతే ఒక ఒప్పందం చేసుకున్నారో బీజేపీతో, ఆ ఒప్పందానికి అనుగుణంగా ముస్లింలని బలిపశులుగా చేసి ఈనాడు ముస్లిం మీద వస్తున్న అన్ని వ్యతిరేక చట్టాలన్నిటి కూడా మీరు సమర్థించి ఈనాడు దాన్ని పాస్ చేస్తున్నది మీరు కాదా అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. కష్టపడి ఈరోజు సీతారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే ఆయన ఏందో ఊరికినే కాల, తను పడిన కష్టం నాకు తెలుసు. ఇద్దరం ఒక దగ్గర కాంగ్రెస్లో ఉన్నాం. 2000లో నేను తెలుగుదేశంకి వచ్చా, 10 నెలల ముందు ఆయన వచ్చాడు. కానీ తను పడిన కష్టం అయితే చిన్న కష్టం కాదు. తన రక్తాన్ని, తన చెమటని ఓర్చి రాజకీయాల్లో నిలబడ్డాడు శ్రీధర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరొక మాట చెప్పాలంటే, రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకొని రాజకీయాల్లో ఇబ్బందులు పడ్డ ఏకైక వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే తనంటే ఎప్పుడు నాకు ఒక సానుభూతి, ఎప్పుడు కూడా. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతోమంది రకరకాలుగా ఉంటారు, సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, పోగొట్టుకునే ఉంటారు. నాకు తెలిసి డబ్బులు పోగొట్టుకున్న ఏకైక వ్యక్తి అజీజ్ గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చివరిగా ముస్లిం సోదరుతో ఒక్కసారి మనం స్నేహం చేస్తే ఆ స్నేహం జీవితాంతం ఉంటుంది. వాళ్ళు ఓటు పడితే ఒకే పార్టీకి వేస్తారు తప్ప మాట తప్పేవాళ్ళు కాదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు చూస్తే మొహిద్దీన్ నాతో 35 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎప్పుడు నన్ను వదల్లా, కష్టాల్లో వదల్లా. సుఖాలు లేవులేండి, ఇప్పుడు దాకా కష్టాలే, సుఖాలు లేవు. ఇన్ని కష్టాల్లో ఉన్నా ఏ రోజు నన్ను వదల్లా. నా కోసం 4 రూపాయలు ఖర్చు పెట్టాడే తప్ప నా దగ్గర తీసుకునే సందర్భాలు లేవు. కానీ ఇటువంటి వ్యక్తులు దొరకటం నేను జీవితంలో చేసుకున్న అదృష్టం అని కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నా. అదే రకంగా మీరందరూ హుషారుగా ఉండాలి, మన పార్టీని గెలిపించాలి, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలి. ఒక్కసారి మీ అరుపులు చంద్రబాబు కనపాలి. వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. आज हम यहाँ क्यों आए हैं और क्यों आई हैं, मेरी माँ बहनें भी बड़ा वक्त निकाल कर आई हैं और मेरे भाई सब वक्त निकाल कर आए। क्यों आए हैं हम? मुस्लिम आत्मीया सदस्यों, आत्मीया की क्या मानी है? रूहानी मुलाकात, एक मजलिस। ज़रा आप लोगों से दरख्वास्त है, थोड़ा खामोशी के लिए सुकून से रहना चाहिए और मजबूत भी रहना चाहिए, है ना? भगा सकेंगे ना जगन को? नहीं भगाएंगे, घर में बिठाएंगे, नज़दीक लाएंगे। अरे जगन हमारा कोई दुश्मन नहीं है, लेकिन उसकी पॉलिसीज दुश्मन है। जगन भी एक इंसान है बेचारा, वो भी एक इंसान है, वो भी एक लीडर है, लेकिन तेलुगु में చేశాడో ఎవరు చెప్పుకోలేనంత టైం కూడా లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇటు మటన్ మార్కెట్లో కానీ,
ఇటు ముస్లిం మైనార్టీ షాదీ మంజిల్లో కానీ అటువంటివన్నీ కూడా దాదాపు ఎన్నో లక్షలు ఆయన సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి నారాయణ సారు అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ కొద్దిపాటి ఓట్లతో గతంలో ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడైతే ముస్లిం మైనార్టీ సోదరులు ఇళ్ళకెళ్తే మేమందరం మీకే వేస్తాం సార్ అని చెప్పి ఈరోజు చెప్తున్నారు. అటునే రూరల్లో కూడా శ్రీధర్ అన్నకు ఓటు వేయడానికి జనం సిద్ధంగా ఉండారు. ఇది వాస్తవం. కాబట్టి మనమందరం కూడా వారందరిని గెలిపించాలంటే మనమందరం కూడా సైనికుల్లాగా ప్రతి ఒక్కరు పదవుల్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపుకి అందరం కృషి చేయాల్సిన బాధ్యత మనందరికీ. మనకు ఓటు అడిగే హక్కు ఉంది. మనకు ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే ఈరోజు మైనార్టీ విషయంలో ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టి అవన్నీ కూడా వాళ్ళ ముంగిటికి చేరుంది. కాబట్టి మన అందరికీ కూడా ఆ హక్కు ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా. ఏదేమైనా ఈ సభలో ఇటు అజీజ్ గారికి షరీఫ్ గారికి ఒక చిన్న విన్నపం. ఇంతమంది మహిళా సోదరుమణులు వచ్చారు. మా అందరి కోరిక రాబోయే రోజుల్లో ఈ వేదిక మీద మైనార్టీ మహిళలు కూడా ఇక్కడ ఉండాలా. ఇక్కడ నేను ఒక్కదాన్ని అయిపోయాను. వాళ్ళకు కూడా 50% అంటున్నామే కానీ మా సోదరులు ఇంతమంది ఉన్నారు. కానీ నేను కూడా మైనార్టీ కాకపోయినా నేను ఒక మైనార్టీగా అక్కగా ఈ చెల్లెళ్ళకి కూడా ఆ అవకాశాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికి కూడా ఈ వేదికను వర్ణించే విధంగా పోస్టులు కానీ లేకుంటే రాబోయే రోజుల్లో ఈ వేదికకి మాట్లాడే అవకాశాన్ని మా మహిళలకు కూడా కల్పించాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.